హాయ్ అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈరోజు అనుకోకుండా వర్షం పడుతుంది. మరి మర్చిపోయినాం అనుకున్నామని కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అంబానీ చరిత్ర. అంబానీ చరిత్ర అనేది వారి తండ్రి ధీరుభాయ్ అంబానీ వ్యాపారం ప్రారంభించడం మొదలు చేయడం జరిగింది. అతను భారతదేశానికి తిరిగి వచ్చి రిలయన్స్ సంస్థను స్థాపించారు. తర్వాత ముఖేష్ అంబానీ ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్ వంటి వివిధ రంగాలకు విస్తరించి పెద్దది చేశారు. ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ వ్యవస్థాపకుడు. 1950 చివరలో ప్రారంభించడం జరిగింది. ధీరుభాయ్ సుగంధ ద్రవ్యాల వ్యాపారంతో ప్రారంభించి తర్వాత వస్త్రాల వ్యాపారంలోకి విస్తరించారు. ఇక వ్యాపార అభివృద్ధి గురించి చేయాలంటే అతను నాణ్యమైన ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించి తక్కువ లాభాలను అంగీకరించడం ద్వారా తన వ్యాపారాన్ని త్వరగా వృద్ధి చేసుకున్నారు. అతను 2002లో మరణించారు మరియు మరణాంతరం 2016లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ముఖేష్ అంబానీ జననం ఏప్రిల్ 19, 1957. మొమోన్లో ధీరుభాయ్ అంబానీ కోకిలా చంద్ అంబానీ దంపతులకు జన్మించారు. తండ్రి మరణాంతరం అతను రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన చైర్మన్ మరియు అతిపెద్ద వాటాదారు. వ్యాపారవేత్త, వ్యాపార విస్తరణ, పెట్రోకెమికల్స్, ప్రస్తుత స్థితి ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరు మరియు రిలయన్స్ ఇండస్ట్రీ భారతదేశంలోని అత్యంత విలువైన కంపెనీలో ఒకటని చెప్పుకోవచ్చు. చివరిగా మనకు ఈరోజు కర్నూలులో స్లీపర్ బస్ వీకా ఊరే అని చెప్పేసి ట్రావెల్స్ సంబంధించి కుక్కడపల్లిలో ఆఫీస్ వాళ్ళది బస్సు ట్రావెల్స్. ఆ బస్ ప్రమాదం కర్నూలులో అగ్ని ప్రమాదానికి గురైంది. దానికి గల కారణము ఒక బైక్ అని తెలియజేశారు. దానిలో చాలామంది వరకు కూడా చనిపోవడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మన ఛానల్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.